ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడికి రావాలి. ఇది ఎక్కడుందంటే ప్లేసు నెక్కంటి జంగల్ రైడ్ అనే ప్లేసు మనకి శ్రీశైలంలో శిఖర దర్శనం ఉంది కదా, అక్కడికి రావాలి. అక్కడికి వచ్చినప్పుడు టోల్ గేట్ దాటంగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ప్లేసు నెక్కంటి జంగిల్ రైడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా అంటే వాళ్ళ వెహికల్స్లోనే మనల్ని పంపిస్తారు. రోజుకి 100 నుంచి 120 మెంబర్స్ వరకు మాత్రం పంపిస్తారు. దానికి మనం టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళ వెహికల్స్లో తీసుకెళ్తారు. జీప్స్ ఉంటాయి, ఒక వెహికల్లో 8 మెంబర్స్ ఉంటారు. ఈ రూట్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మేము రీసెంట్గా వెళ్ళాము, రోడ్ అంతా కొద్దిగా వేశారు, కానీ జనరల్గా అయితే ఫుల్ రాళ్ళు అవన్నీ ఉంటాయి. సో కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మనకి వెహికల్ ఆపుతారు. అక్కడ నుంచి మనం 300 మీటర్స్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళి టెంపుల్ దగ్గర చేరుకోవాలి. ఇలా నడుస్తున్నాం కదా, ఈ రూట్లో నడుచుకుంటూ వెళ్ళి టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఈ టెంపుల్ దగ్గరలో లోకల్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఒక 10 to 15 ఫ్యామిలీస్ వరకు అక్కడ ఉంటున్నారు, రిసైడ్ చేస్తున్నారు. చిన్నపిల్లలకి చిన్న స్కూల్ కూడా ఉంది. ఒక టీచర్ వచ్చి చెప్తూ ఉంటారంట. ఇక్కడ లోకల్ వాళ్ళు షాప్స్ పెట్టుకున్నారు. వాళ్ళే షాప్స్లో మనకి టెంపుల్కి కావాల్సిన కొబ్బరికాయ అంటే కోకోనట్, లెమన్ దండలు ఇవన్నీ దొరుకుతాయి. నెక్స్ట్ ఇంకా పిల్లలకి ఏమైనా స్నాక్స్ అవి కూడా దొరుకుతాయి. ఇవి వాళ్ళ హౌసెస్ చూసారు కదా, వాళ్ళ హౌసెస్ అవి. సో మనం ఇలా వెళ్ళాక మనకన్నా ముందు వెహికల్స్లో వచ్చిన వాళ్ళు లైన్లో ఉన్నారు ఆల్రెడీ. సో మనం కూడా లైన్లో నిల్చొని అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇది అమ్మవారి టెంపుల్, ఇది అమ్మవారి మూలమంత్రం, ఇది అమ్మవారి టెంపుల్ అనమాట. ఇది యాక్చువల్ టెంపుల్. మీరు చూస్తే కనుక ఇక్కడ మీరు టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఇలా మన ఇష్టం 3 or 9 ఏదో అనుకుంటాం కదా, అలా ప్రదక్షిణ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికి ఈ ప్లేస్ నుంచి వెళ్ళాలి. అంటే ఆల్మోస్ట్ మనం పాకుతూ వెళ్ళినట్టు ఉంటుంది. అంటే బెండ్ అయ్యి వంగని ఆ లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్నాక ఇక్కడ లోకల్ వాళ్ళు అన్నదానం చేస్తారు. ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి, అంటే రోజు 120-140 మెంబర్స్ వస్తారు కదా, వాళ్ళందరికీ అన్నదానం వాళ్ళు చేస్తారు వాళ్ళ డబ్బులతో. ఇది మీరు చూసారంటే ఇది టెంపుల్. మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇది టెంపుల్ చూస్తారంటే ఇలా రౌండ్గా ఉంది కదా, ఇది టెంపుల్. సో మీకోసం అమ్మవారి నిజరూప దర్శనం ఇది ఎవరికి కలగదు. నేను ఎక్కడో నెట్లో చూసి ఈ క్లిప్ తీసుకున్నాను.